హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కే డ్రామా వాల్. ఈరోజు నేను మై అమేజింగ్ బాయ్ ఫ్రెండ్ అనే డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. ఇక్కడ లింక్ తన క్లాస్లో ఉంటాడు. అప్పుడే హానా చాలా బిల్డప్తో యూనిఫామ్పై వస్తుంది. తనకి కూడా కరాటే నేర్పించమని. నాకు బాడీ గార్డ్స్ అవసరం లేకుండా నన్ను తయారు చేయాలి అని లింక్ని అడుగుతుంది. లింక్ కూడా ఓకే అని చెప్పి నేర్పిస్తుంటాడు. లింక్ని అలా దగ్గరగా చూసి హానా కింద పడిపోతుంది. బయటికి వచ్చాక హానా లింక్తో, నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నావు, నాకు నువ్వు చాలా దగ్గరయ్యావు, నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావు కదా అంటుంది. ఎందుకలా ఆలోచిస్తున్నావు? నీ కారణంగా నేను స్లీపింగ్ బ్యూటీ సిచ్యువేషన్ నుంచి నార్మల్ లైఫ్లోకి వచ్చాను, అందుకే నేను ప్రొటెక్ట్ చేశాను. ఇప్పుడు కూడా నాకు నీపై ఫీలింగ్స్ లేవు, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అంటాడు. అప్పుడు హానా, అవును నువ్వు కరెక్ట్గానే ఉన్నావు, నేను ఒక నార్మల్ పీపుల్ కదా, నువ్వు ఏం చేసినా నేనంటే ఇష్టంతో చేసావు అనుకున్నా, అయినా సరేలే నేను నిన్ను ఎప్పుడు డిస్టర్బ్ చేయను అనుకుంటూ అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. లింక్ కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత హానా లింక్ దూరంగా ఉండాలని చెప్పి జిక్తో ఫ్లైట్లో వెళ్తుంటుంది. అక్కడ చాలా ఫీల్ అవుతూ, ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేన్ క్రాష్ అవుతే నీ ఫీలింగ్ ఏంటి జిక్ అని అడుగుతూ ఉంటుంది. అందరూ అది విని ఏంటిది ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుంది అన్నట్టు చూస్తుంటారు. అందులో ఫార్చ్యూన్ టెల్లర్ కూడా ఉంటాడు. వామ్మో, ఈ అమ్మాయి ముందే బ్యాడ్ లక్లో ఉంది, ఇది నిజంగా జరుగుతుందా ఏంటి అని భయంతో ఉంటాడు. ఫేస్ కవర్ చేసుకుంటూ ఉంటాడు హానా చూడకుండా. ఆ తర్వాత హానాకి వెళ్ళిన చోట అస్సలు నిద్ర పట్టదు. లిన్ కూడా అలాగే వెయిట్ చేసి అసలు ఎక్కడికి వెళ్ళింది పిల్ల అనుకుంటూ ఉంటాడు. మార్నింగ్ హానా దగ్గరికి జిక్ వస్తాడు. మీరు నైట్ సరిగ్గా నిద్రపోలేదనుకుంటా, లింక్ దూరం అయ్యారని అంటాడు. అలాంటిదేం లేదు, బాగా నిద్రపోయా అంటూ అబద్ధం చెప్తుంది. జిక్ లింక్కి కాల్ చేయాలని ట్రై చేస్తాడు, కానీ హానా వాడిని తిడుతుంది. ఆ తర్వాత లింక్ తనకి కాల్ చేస్తాడు, కానీ హానా కాల్ కట్ చేస్తుంది. ఎంత పొగరు ఈ పిల్లకి అన్నట్టు చూస్తుంటాడు. జిక్తో, నువ్వు నా అసిస్టెంట్వి మాత్రమే, వాడికి కాదు, గుర్తుపెట్టుకో అని తిడుతుంది. ఇక్కడ లింక్ హానాని చాలా మిస్ అవుతుంటాడు. ఇక హానా కూడా అలా ఉండలేక తిరిగి వస్తుంటుంది. జిక్తో, మనం వెళ్ళగానే నువ్వు వేరే జాబ్ చూసుకో, నాకు వేరే పని ఉంది అంటుంది. ఏంట్రా బాబు దీని బాధ, ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత హానా షాపింగ్ చేస్తూ ఉంటుంది. తను ఫర్నిచర్ తీసుకుంటూ ఉంటుంది. ఏం చేస్తున్నారు మీరు, వేరే హౌస్లో ఉంటున్నారా ఏంటి అని అంటాడు. హానా ఏం పట్టించుకోకుండా వెళ్తుంటుంది. ఇక్కడ లింక్ బాడీ గార్డ్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్తాడు, కానీ అక్కడ అందరికీ వంక పెడుతుంటాడు. అక్కడ ఉన్న కంపెనీ అతను, నీకు ఎవరు నచ్చలేదు, నువ్వు వీళ్ళతో ఫైట్ చేయు, అందులో ఎవరు నిన్ను బీట్ చేస్తారో వాళ్ళని నువ్వు సెలెక్ట్ చేసుకో అంటాడు. లింక్ కూడా ఓకే అని చెప్పి అందరినీ కొడతాడు. ఎవరు నాకు కరెక్ట్ కాదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హానా జిక్తో, నన్ను పెళ్లి చేసుకుంటావా అంటుంది. జిక్ షాక్ అవుతూ సడన్ బ్రేక్ వేస్తాడు. హానా కింద పడి లేస్తుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు, లింక్తో గొడవ పెట్టుకున్నారా ఏంటి, సరదాగా కూడా నాతో అలా మాట్లాడకండి అంటూ భయంగా ఉంటాడు. ఆ రోజు నైట్ హానా చాలా డ్రింక్ చేస్తూ ఉంటుంది. జిక్, నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్వి, ఎప్పుడు నాతోనే ఉంటావు, నాకు చాలా హెల్ప్ చేస్తుంటావు అని అంటుంది. జిక్ కూడా ఓకే ఓకే అని చెప్పి కొంచెం దూరం వెళ్ళి లింక్కి కాల్ చేస్తాడు. కొద్దిసేపటికి లింక్ అక్కడికి వచ్చి హానాని తీసుకెళ్తాడు. అప్పుడు జిక్, బ్రదర్ లింక్, మీరు ఎందుకు ఇలా హానాని హర్ట్ చేస్తున్నారు, మీ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ హానా ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉంటుంది, తనకు తెలుసో తెలియకో ఏదైనా అంటే మీరు క్షమించాలి, మీకు 500 years ఏజ్ కదా అంటాడు. లింక్ కూడా చాలా బాధపడుతుంటాడు. మళ్ళీ వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు. ఆ తర్వాత లింక్ తన స్టూడెంట్ అండ్ వాళ్ళ మదర్ని కలుస్తాడు. హానా అప్పుడు వాళ్ళని చూస్తుంది. అలా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఆ పిల్లాడు, అమ్మ ఒకసారి మా కోచ్ని హగ్ చేసుకోండి, అలా అయితే అతనిపై మనం థ్యాంక్ఫుల్గా ఉన్నట్టు అంటూ ఫోర్స్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు కూడా ఇబ్బందిగానే హగ్ చేసుకుంటారు. అప్పుడే హానా వాళ్ళ మధ్యలో వచ్చి, ఓహో ఇందుకైనా నన్ను ఇగ్నోర్ చేసింది అంటూ వాళ్ళని తప్పుగా అర్థం చేసుకొని మాట్లాడుతుంటుంది. లింక్ తనని ఆపుతుంటాడు. అప్పుడే ఆమె, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉంది అని అనగానే హానా, లేదు లేదు నేనెవరో మీకు తెలీదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లింక్ జిక్ ఇంటికి షిఫ్ట్ అవుతాడు. నెక్స్ట్ డే జిక్ హానాని కలుస్తాడు. అప్పుడు హానా డౌట్గా టెస్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అతను, ఏం చేస్తున్నారు అంటాడు. నైట్ లింక్ నీతో పాటే ఉన్నాడు కదా, నిన్నేమైనా చేశాడా అని చూస్తున్నా అంటుంది. ఆ తర్వాత హానా షూట్లో ఉంటుంది. తను యాక్ట్ చేస్తూ ఉంటుంది. సీన్లో భాగంగా తను జింక్ చెంప పగలగొడుతుంది. తనకి నిజంగా తాకుతుంది. అప్పుడే డైరెక్టర్, వావ్ సూపర్ షాట్ అంటూ అరుస్తుంటాడు. హానా దాన్ని కవర్ చేస్తూ ఉంటుంది. లింక్ జిక్ కోసం ఫుడ్ చేస్తాడు. అది జిక్ చాలా ఇష్టంతో తీసుకొని చూస్తుంటాడు. అప్పుడు లింక్, నేను చాలా బాగా కుక్ చేస్తా, కానీ హానాకి ఎందుకు నచ్చదు అంటాడు. ఆ అమ్మాయికి అసలు టేస్ట్ లేదు అంటూ అది టేస్ట్ చేస్తాడు.
చాలా ఇబ్బందిగా తింటుంటాడు. ఆ తర్వాత జిక్ హానాని కలిసి ఇన్ని రోజులు అతనితో ఇలా ఉన్నారు, నాకు మాత్రం చాలా టార్చర్ అనిపిస్తుంది అంటూ ఏడుస్తుంటాడు. హానా వాడిని ఓదారుస్తుంటుంది. హానా కూడా బాధపడుతూ నేను కూడా వాడు చేసిన ఫుడ్ తిన్నాను, వెంటనే నాకు ఫుడ్ పాయిజన్ అయ్యింది అని చెప్తుంటుంది. అలా వాళ్ళు ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో హాన్ని చూపిస్తారు. తను జింగ్తో చాట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత తనకు లీ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. అందులో 10 గంటలకు నన్ను సీక్రెట్గా కలువు అని ఉంటుంది. అతనికి మళ్ళీ కాల్ చేస్తాడు, కానీ అది కలవదు. ఇక్కడ ప్రొఫెసర్ లీ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు తనకి అన్నోన్ పర్సన్ కాల్ చేసి ఏమైంది, ఇంకా ఎంతవరకు వచ్చింది, ఇంకా నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటాడు. అప్పుడు లీ ఇంకా నాకు శాంపిల్స్ కావాలి, నేను మాత్రం ఏం చేయగలను అంటాడు. అప్పుడు అతను నువ్వు నాతో ఆడుకుంటున్నావా, నీకు ముందే నేను 2 శాంపిల్స్ ఇచ్చాను, అయినా నువ్వు నాతో ఏం చెప్పట్లేదు అంటూ సీరియస్ అవుతుంటాడు. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పి బెదిరిస్తుంటాడు. ఇక్కడ లింగ్ అండ్ టాన్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు లింగ్ ఒక జేడ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటాడు. టాన్ కూడా నా బెస్ట్ నేను ట్రై చేస్తాను, కానీ నాకు ఆ జేడ్ అంత విలువైనదిలా అనిపించట్లేదు అంటాడు. హ్యాన్ ప్రొఫెసర్ లీని కలుస్తాడు. తను అంటాడు, నాకు నువ్వు కాల్ చేయకు, ఓన్లీ మెయిల్ చేయి, అండ్ నీకు ఈ రిపోర్ట్స్ అవసరం చాలా ఉంది, ఇది నీ దగ్గర ఉంచుకో అని టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు హాన్ ఏమైంది, దేని గురించి మీరు మాట్లాడుతున్నారు, మీరు బాగానే ఉన్నారు కదా, ఏదైనా ప్రమాదంలో ఉన్నారా అంటాడు. నేను బాగానే ఉన్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అంటాడు. ఇక్కడ హానా లింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ నాన్న కాల్ చేసి మేము నీ ఇంటికి వచ్చాము, మిమ్మల్ని చూడాలని ఉంది, డోర్ తీయండి అంటాడు. అప్పుడు హానా లింగ్ లేకపోతే అన్ని డౌట్స్ వస్తాయి అని లింగ్కి కాల్ చేసి నాన్న ఇంటికి వచ్చాడు, నువ్వు ఇంటికి త్వరగా రా అంటుంది. లింగ్ కూడా జిక్తో నైట్ నేను రాకపోవచ్చు, ఇంటికి వెళ్తున్నా అని చెప్పి స్పీడ్గా అక్కడి నుంచి వెళ్తాడు. జిక్ షాక్ అయ్యి అలాగే చూస్తుంటాడు. హానా డోర్ తీయగానే వాళ్ళు లోపలికి వస్తుంటారు. అప్పుడు వాళ్ళ మమ్మీ అంతా చెక్ చేస్తూ ఇల్లు ఇంత సైలెంట్గా ఉంది, ఇంట్లో లింగ్ లేనట్టున్నాడు అని హానాతో మా అల్లుడిని చూడక చాలా రోజులు అవుతుంది, మా అల్లుడిని చూసాక ఇక్కడి నుంచి వెళ్తామని అక్కడనే కూర్చుంటుంది. అప్పుడు హానా మా విషయం తెలిస్తే ఇక్కడ ఉండనివ్వరు అని, లేదు తను స్నానం చేస్తున్నాడు, తొందరగా రాడు, మీరు వెయిట్ చేసినా ఏం లాభం లేదు అంటుంది. వాళ్ళ అమ్మ తన మాటలు వినకుండా పైకి వెళ్తుంది. వాష్రూమ్లోకి వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటుంది, అందులో ఎవరూ లేరు అని. అప్పుడు హానా వాళ్ళని ఆపుతుంటుంది. అప్పుడే లింగ్ లోపల నుంచి బయటకు వస్తాడు. అతన్ని అలా చూసి హానా షాక్ అవుతుంది. ఇక వాళ్ళ పేరెంట్స్ వెళ్ళిపోతారు. హానా లింగ్తో మాట్లాడుతూ నువ్వు మళ్ళీ రావనుకున్నా అంటుంది. అప్పుడు లింగ్ అవును నేను రావాలనుకోలేదు, మళ్ళీ నీ వల్లే వచ్చా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హానా చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డే హానా ఒక ప్లేస్లో కూర్చొని ఉంటుంది. అప్పుడే అక్కడికి కొంతమంది వచ్చి హానాని కిడ్నాప్ చేస్తారు. లింగ్కి హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది. తను హానా కావాలనే నన్ను టెస్ట్ చేస్తుంది అనుకుంటూ మళ్ళీ పడుకుంటాడు. ఇక్కడ జింగ్ మాట్లాడుకుంటూ ఉంటారు. జింగ్ అంటుంది హానా ఎక్కడా అని. అప్పుడు జిగ్ తను ఏదో గేమ్ ఆడాలనుకుంటున్నా అని నాతో చెప్పింది అంటాడు. అప్పుడు జింగ్ ఏం గేమ్ అని అంటుంది. నాకేం తెలుసు, ఆమె ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు అంటాడు. జింగ్ ఆలోచిస్తూ ఉంటుంది. తను ఎక్కడుందో వెతుకు ఫస్ట్ అంటుంది. అప్పుడు తను నేనేం చేయను, తను నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పి వెళ్ళింది అంటాడు. ఇక్కడ లింగ్ హానాని వెతుక్కుంటూ వెళ్తాడు. తన హార్ట్ బీట్ కూడా చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది. ఇది గేమ్ కాదు, తను నిజంగా ప్రమాదంలో ఉందని అక్కడి నుంచి స్పీడ్గా వెళ్తుంటాడు. జింగ్ అండ్ జిగ్ కూడా హానా ఇంకా రాలేదు అని టెన్షన్ పడుతూ ఉంటారు. తనకు కాల్ చేస్తుంటారు, కానీ కలవదు. లింగ్ చాలాసేపు ట్రై చేసి చివరికి హానా ఉన్న ప్లేస్కి వెళ్తాడు. అక్కడంతా చల్లగా ఉంటుంది. అప్పుడే ఎవరో బయట నుంచి డోర్ లాక్ చేస్తారు. మనని ఎవరో ట్రాప్ చేశారు అంటాడు లింగ్. నాకు తెలుసు, ఆయన ప్రొఫెసర్ లీ, ఆయన్ని నన్ను కిడ్నాప్ చేశారు, నీ బాయ్ ఫ్రెండ్ ఒక మాన్స్టర్, అతను నాకు కావాలి అని అన్నాడు అంటుంది. అలా వాళ్ళు ఫ్రీజ్ అవుతుంటారు. లీ ఇంకా ఐస్ ముక్ పెంచుతుంటాడు. లింగ్ చాలాసేపు ట్రై చేసి అలాగే కూర్చుంటాడు. ఇక్కడ జింగ్ జెన్కి కాల్ చేసి హానా కనిపించట్లేదు, తన కాల్ కూడా కలవట్లేదు అని జెన్ వెంటనే హానా మిస్ అయిన ప్లేస్కి వెళ్ళి అన్నీ చెక్ చేస్తూ ఉంటాడు. ప్రొఫెసర్ లీ వాళ్ళని సీసీటీవీలో చూస్తుంటాడు. అప్పుడే అక్కడికి పోలీసులు వస్తుంటారు. ఇక్కడ లింగ్ అండ్ హానా ఫ్రీజ్ అవుతుంటారు. ఎలాగోలా జెన్ లీని కనిపెడతాడు. తనను బాగా కొడతాడు. ఆ తర్వాత లిన్ నా లాకర్ ముందు నిలబడి పాస్వర్డ్ ట్రై చేస్తూ ఉంటాడు. కానీ లీ పాస్వర్డ్ చెప్పాడు, రాంగ్గా చెప్తుంటాడు. జెన్కి కోపం వచ్చి డోర్ని కొడుతుంటాడు. ఆ తర్వాత జెన్ హాన్కి కాల్ చేసి జరిగింది చెప్పి లిన్కి సంబంధించిన పాస్వర్డ్స్ అడుగుతాడు. అప్పుడు హాన్ ఆయన అన్ని వాళ్ళ పాప బర్త్డే లేక యానివర్సరీ డేట్స్ పాస్వర్డ్గా పెట్టుకుంటాడు అని చెప్తాడు. జెన్ అన్ని ట్రై చేస్తాడు,
కానీ ఏది సెట్ అవ్వదు. అప్పుడు ఆ రోజు డేట్ని టైప్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. వెంటనే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇక్కడ లీని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు కొంతమంది అతన్ని తీసుకెళ్తారు. జెన్ హాన్ని కలిసి అసలు ఇలా ఎందుకు చేశాడు అని అడుగుతుంటాడు. హాన్ అన్ని విషయాలు చెప్తుంటాడు. ఇంతకు ముందు కూడా ఒకసారి హానాని ఇంజూర్ అయ్యేలా చేశాడని. అది విని జెన్, ఎందుకు నువ్వు ఈ విషయం నాకు చెప్పలేదు అంటాడు. తను నాకు ప్రామిస్ చేశాడు మళ్ళీ హానా జోలికి వెళ్ళనని, అందుకే దాన్ని నేను సీరియస్గా తీసుకోలేదు అంటాడు. నాతో చాలాసార్లు అన్నాడు మా ల్యాబ్ స్పాన్సర్ స్లీపింగ్ బ్యూటీ బాడీ గురించి ఫోర్స్ చేస్తున్నాడని. నాకు తెలిసి అతనే వీటన్నిటిని చేయిస్తూ ఉన్నాడేమో అంటాడు. జెన్కి కూడా డౌట్ వస్తుంది. పక్కన కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. మీకు కొంచెం డిస్టర్బ్గా ఉండొచ్చు, సారీ ఫర్ దట్. అండ్ ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్ మీద కనుక ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. వెంటనే నెక్స్ట్ ఎపిసోడ్ని అప్లోడ్ చేస్తాను.